జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 8గా ఉన్నది, ఖర్చు అనేది 14గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 7గా ఉన్నది, అవమానం అనేది 5గా ఉన్నది. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి మార్చి 29వ తారీఖు నుంచి శని మీనరాశికి వెళ్తున్నారు. దాని మూలంగా కుటుంబ పరంగా, ధనపరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువు వృషభ రాశి నుంచి మిథున్ రాశికి వెళ్తున్నారు మే 14వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య. మరియు శత్రువులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. హెల్త్ పరంగా మాత్రం గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరంలో. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒక వ్యక్తి మూలంగా మీ జీవితంలో మార్పు అనేది రాబోతోంది. దాని మూలంగా మీరు సంతోషంగా ఉండబోతున్నారు. నవంబర్ 14వ తారీఖు తర్వాత నుంచి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.